ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు గురువారం ఆగస్టు 27వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో గోచార దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఈరోజు ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ఈ రాశికి అధిపతి శని దేవుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున గురువారం రోజున కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతకంలో గోచార దిన ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజున మీరు మీకోసం కన్నా మీకు ఇష్టమైన వారి కోసం బాగా శ్రమ పడతారు. అంటే ముఖ్యంగా మీ ఇష్టమైన వారు ఎవరు? మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రి, మీ భార్య, మీ పిల్లలు, ఈ విధంగా మీ యొక్క ఇష్టమైన వారి కోసం ఎంతో శ్రమపడి డబ్బులను బాగా సంపాదిస్తారు. అదేవిధంగా కూడా వారి యొక్క వాంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కోరికలు ఉంటాయో, ఆ కోరికలు కూడా తీర్చి మీ కుటుంబ సభ్యులను సంతోషపెడతారు. అలాగే మీరు రేపు ఇష్టమైన వారి కోసం ఏదైనా త్యాగం చేయడం కోసం సిద్ధం కూడా అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అనుకున్నంతగా ఆదాయం అయితే విపరీతంగా పెరగబోతోంది. ఏవైతే మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు మరి ఏ ఇతర రంగాల్లో పనిచేస్తున్న కుంభరాశి వారికైతే రేపటి రోజున మీ యొక్క వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితి ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీ మీ యొక్క చదువులను శ్రద్ధ, భక్తి, చదువుపైన ఫోకస్ పెట్టడం ఎంతో ముఖ్యం. మీరు మాత్రం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలి. విద్యార్థులు ముఖ్యంగా మెడిటేషన్ చేస్తే మీకు చదువులపైన ఏకాగ్రత, ఫోకస్ పెరుగుతుంది. తద్వారా మీరు మీ చదువుల్లో ముందంజలో ఉంటారు. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు మాత్రం మీ యొక్క ఆఫీసులో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లేనిపోని నిందలు, ఆరోపణలు మీ మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క తోటి సహోద్యోగులు లేదా మరెవరైనా కానివ్వండి, మీ పైన నిందలు, ఆరోపణలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం మీ పనులను చేసుకుంటూ మీరు మాత్రం అలర్ట్గా, అప్రమత్తంగా ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాలు మిశ్రమంగా జరుగుతాయి. అంటే కొంచెం మందకొడిగా సాగుతాయి. అయినా కూడా మీ మీ వ్యాపారాలను మనస్ఫూర్తిగా, శ్రద్ధగా కొనసాగించండి. కస్టమర్లతో మాత్రం మంచిగా డీల్ చేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారాలు రాబోయే రోజుల్లో ఎంతో వృద్ధిలోకి వస్తాయి. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి మరిన్ని శుభ ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు కలగడానికి మీ యొక్క ఇష్ట దైవారాధన చేసుకోవాలి. అలాగే మీ కుల దైవాన్ని స్మరించుకోండి. ఇక రేపు మీ వీరుని బట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక రేపు గురువారం రోజున మీకు ఆ దైవ బలంతో మీకు అంతా మంచి జరుగుతుంది. మీ యొక్క రోజువారీ దైనందిన జీవితంలో మీకు ఎలాంటి చిక్కులు, అడ్డంకులు వచ్చినా అవి తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.